నమస్తే టీవీ8 విశ్లేషణకి స్వాగతం. ఈనాటి మన విశ్లేషణ చిరంజీవి ఫ్యామిలీని ఇక వదలరా, వాళ్ళింటూ ఏం జరిగినా ఒక అవకాశవాదంగా థంబ్నెయిల్స్ పెడుతూ సంచలనాలు చేసుకుంటూ వంట వండుకుంటారా అంటే ఇప్పుడు ఇది నిజమే అనిపిస్తూ ఉంది. నిన్ననే చిరంజీవి దంపతులు చిరంజీవి మరియు సురేఖ గారు వైవాహిక దినోత్సవ శుభాకాంక్షలతోటి అందరితో ఆనందించుకుంటూ ఆనందోత్సాహాలతో పెళ్లి రోజు పండుగ చేసుకున్న పరిస్థితి. కట్ చేస్తే తెల్లారితే గందరగోళం. చిరంజీవి తల్లి ఎవరైతే అంజనాదేవి గారు ఉన్నారో అస్వస్థతకు గురయ్యారు, పరిస్థితి అగమ్యగోచరం. పవన్ కళ్యాణ్ గారు అన్ని కార్యక్రమాలు బాయ్కాట్ చేసి వచ్చేస్తున్నాడు. ఇంకేముంది, మరి కొద్ది క్షణాల్లో మరి అందరూ రాబోతున్నారు, కుటుంబ సభ్యులందరూ చేరుకుంటున్నారు. ఏంది గోళ? అసలు ఈ సెన్సేషన్ ఈ ఛానల్స్, ఈ యూట్యూబ్ ఛానల్స్, వీటిలో వచ్చే ఈ థంబ్నెయిల్స్ చూసి చిరంజీవి కుటుంబం అవాక్కైంది. అది ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? చీమ చిటుక్కుమంటే దాన్ని ఓ చిలవల పొలవ చేసి వాళ్ళ కుటుంబాలతో వంట వండుకునే పరిస్థితి. చివరికి దండం పెడుతూ చిరంజీవి మీడియా ముందుకు వచ్చి, మా అమ్మకి ఏమీ కాలేదు, చిన్న అస్వస్థత, మనుషులు అన్నాక రోజు మనకు వచ్చేటువంటిది, ఆమె వయసును బట్టి ఏదో చిన్న చిన్న అస్వస్థతలు, దానికి ఆమెకు అదేంది ఇదేంది, పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్నాడు, ఎన్ని అబద్ధాలండి. దయచేసి మా కుటుంబంతో ఆడుకోమాకన్నంత పరిస్థితులు ఆయన మీడియాకి ట్విట్టర్ ద్వారా వాటి ద్వారా చెప్పిన పరిస్థితి. చివరికి చిరంజీవి ఫ్యామిలీ ఎట్టయిందంటే రాజుగారి కుటుంబం స్వామితైంది. రాజుగారి ఇంటూ ఏమి జరిగినా సంచలనమే. నిన్న వాళ్ళు బ్రహ్మాండంగా పెళ్లి రోజు పండుగ చేసుకొని ఆనందోత్సవాలు ఉంటే తెల్లారిసరికి వాళ్ళ అమ్మకి ఏదైనా అయిందని చెప్పి ఈ విధంగా చిలవల పొలవలుగా మీడియా, సోషల్ మీడియా విపరీతమైన థంబ్నెయిల్స్తో చెలరేగితే ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత ఆందోళనకు గురి అవుతారు. అదేవిధంగా ఎక్కడో ప్రజా కార్యక్రమాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఎంత ఇదవుతారు. అసలు కోటాను కోట్ల మంది చిరంజీవి అభిమానులు అసలు వాళ్ళెంత ఆందోళన చెందుతారు. ఈ అబద్ధాలతోటి చిరంజీవి కుటుంబాన్ని మీడియా పరంగా వాడుకుంటూ ఏదో లబ్ధి పొందాం అనుకునే వాళ్ళందరికీ ఈరోజు చిరంజీవి చేతులెత్తి దండం పెడుతున్నా, ఏంది మా కుటుంబం అమరపడ్డారు అంటూ అన్న పరిస్థితి. కాబట్టి అందరూ ఈరోజు థంబ్నెయిల్స్ తోటి అంజనాదేవి గారి ఆరోగ్యం మీద అలజడి చేస్తూ వ్యూస్, లైకులు పొందాలనుకున్నటువంటి మీడియా వాళ్ళకి ఒకటే, కొంచెం మన సమయం పాటిస్తే బాగుండు అనేది ఒక రకంగా మనం ఆలోచించుకోవాలి. కాబట్టి అబద్ధపు వార్తలతో అంజనాదేవి గారు అనారోగ్యం పాలయ్యారనేది అవాస్తవం. చిరంజీవి గారు మీడియా సాక్షిగా అందరికీ చెప్తున్నారు, ఆమె చాలా ఆరోగ్యంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, దయచేసి మమ్మల్ని మా ఫ్యాన్స్ని ఆందోళన గురి చేయొద్దు అంట చేతులెత్తి మొక్కున్న పరిస్థితి. కాబట్టి అందరూ ఇలాంటి అసత్య వార్తను ప్రసారం చేయడంలో ఒక ఇంత సంయమనం పాటిస్తే మంచిదని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.